నీట్ పేపర్ లీక్ అంశం మీద మొన్నటిదాకా ప్రధాని మోడీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా స్పందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మోడీ గారు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి అంటే, నీట్ పేపర్ లీక్ అంశంలో నిందితులను తొందరగా శిక్షించడానికి, ఆ కేసు వేగవంతంగా విచారణ జరగటానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయబోతున్నట్టుగా మోడీ గారు ప్రకటించారు. ఇది ఒక మంచి పరిణామం. నిజానికి ఈ డిమాండ్ కాక్రోజ్ జనతా పార్టీ వైపు నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ లేదు. తొందరగా విచారించాలి, తొందరగా విచారించడం కోసం ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి, పేపర్ను లీక్ చేసిన నిందితుల్ని వేగవంతంగా దోషులుగా తేల్చి వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలి అని డిమాండ్ ఎవరు చేయట్లే. ఎంతసేపటికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులకి మోడీ గారు క్షమాపణ చెప్పాలి, ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారు. కానీ ఈ పేపర్ లీక్ నిందితుల్ని తొందరగా పనిష్ చేయాలి, తొందరగా ఈ కేసును విచారించాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి అని ఎవరు అడగట్లే. ఇటు రాహుల్ గాంధీ అడగట్లే, అటు కాక్రోజ్ జనతా పార్టీ నాయకులు అడగట్లే. కానీ ఎవరు అడగకపోయినా సరే మోడీ గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఇది నిజానికి ఒక మంచి పరిణామం. నిజానికి ఈ డిమాండ్ కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు చేయాల్సి ఉండే, మరి ఎందుకో మరి వాళ్ళకి ఎవరు చెప్పలేదో, వాళ్ళకి ఐడియా పోలేదో, చేయలేదు. కానీ మొత్తానికి ఎవరు డిమాండ్ చేయకపోయినా సరే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నారు. కానీ నేనేమంటానంటే అండి, ఈ ఒక్క కేసులోనే కాదు, కేసు ఏదైనా సరే ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఒక 6 నెలల్లో ఆ కేసు పరిష్కారం కావాలి. ఆ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు తప్పు చేసి ఉంటే దోషులుగా తేలి జైల్లో ఇక వాళ్ళకి శిక్ష పడాలి, లేదు వాళ్ళు నిర్దోషులైతే బయటికి రావాలి. ఏదో ఒకటి ఒక 6 నెలల వ్యవధిలోనో, 7 నెలల వ్యవధిలోనో, ఒక 9 నెలల వ్యవధిలోనో తేలిపోవాలి. కానీ తప్పు చేసిన వాళ్ళకి భయం ఎందుకు రావట్లేదు అంటే, ఒక కేసు బుక్ అయినా సరే అది ఎప్పటికి తేలాలి అనే కారణం చేత ఎవరికి భయం రావట్లే. తప్పు చేసే వాళ్ళకి చట్టం అంటే భయం లేదు. ఎందుకంటే మన చట్టాలు టైం బాండింగ్తో పనిష్మెంట్ ఇవ్వలేకపోతున్నాయి కాబట్టి ఎవరికి భయం రావట్లేదు. తప్పు చేసినోడికి భయం రావాలంటే పనిష్మెంట్ వెంటనే వస్తుంది అనేటువంటిది ఉండాలి. ఏముందండి, చాలా కేసులు అరెస్ట్ అవుతున్నారు, జైలుకి వెళ్తున్నారు, బెయిల్ వస్తుంది, బయటకు వస్తున్నారు, తర్వాత తమ కేసులు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఈ పరిస్థితి లేకుండా ఉండాలంటే బెయిల్ రావటానికంటే ముందే ఆ కేసులో దోష కాదా తేలిపోవాలి. దోషి అయితే వెంటనే పనిష్మెంట్ ఉండాలి, ఒకవేళ దోషి కాకుండా నిర్దోషి అయితే బయటికి వదిలేయటం తప్పు కాదు. సో మొత్తానికి కీలకమైన కేసులో నీట్ పేపర్ లీక్ అంశం మీద అనేక మంది యువతను ఇబ్బంది పెట్టిన కేసు మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయబోతున్నట్టుగా మోడీ గారు ప్రకటించారు. ఇది మనం సంతోషించాల్సిన విషయం.